హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కోఫ్తా కర్రీ రెసిపీ చూపిస్తాను. అయితే ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. మనం బిర్యానీ రైస్తో కానీ లేకపోతే రోటీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు మనము ఏ విధంగా చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనము గ్రేట్ చేసుకున్న పన్నీర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. దీంట్లో మనము ముందుగా ఆలూని ఒక 2 కప్స్ ఆలు మనం దాన్ని బాయిల్ చేసి పెట్టుకొని మ్యాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది ఒక 2 కప్స్ పన్నీర్కి మీకు ఒక 2-3 ఆలు అయితే సరిపోతుంది, మీడియం సైజు. ఇప్పుడు మనం బేసన్ ఒక 1/2 కప్పు, ఇది బైండింగ్ కోసం అన్నమాట. ఇది కాజు ఒక 4-5, ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఇష్టం అయితే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్. ఆ స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా, సాల్ట్ అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు అంతటిని మంచిగా మనము మెత్తగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా ఇప్పుడు ఈ పిండి అనేది మనం బాగా మెత్తగా కలిపి పెట్టుకొని మనము చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని ఇవి పన్నీర్ మిక్చర్ని మనము బాల్స్లా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా మీ ఇష్టము. ఒకవేళ బాల్స్లా కాకుండా కూడా మీరు కాలా జామున్ షేప్లో అయినా సరే మీరు చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా మిగిలినవి మా అమ్మాయి చేస్తుందన్నమాట, పన్నీర్ బాల్స్. పిల్లలకు కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు ఆ బాల్స్ అనేవి మనము కార్న్ఫ్లోర్లో దాన్ని రోల్ చేసి పెట్టుకోవాలి అన్నీ. ఇప్పుడు మనము ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మంచిగా ఈ పన్నీర్ బాల్స్ అన్నిటిని అందులో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని వేయించి తీసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి పన్నీర్ ఉంది కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. సో కొంచెం డార్క్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుందన్నమాట. కొంచెం చూసుకొని మనము చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను పన్నీర్ అవి బాల్స్ మంచిగా ఫ్రై చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు బే లీఫ్, అందులో కార్డమమ్ ఒక 2-3 అండ్ సినమన్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసి వాటిని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 కప్స్ వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఇందులో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ అంతా. ఇప్పుడు 1 స్పూన్ జీరా వేసుకుందాము. అయితే ఈ విధంగా నలిచి వేయడం వల్ల దాని అరోమా కానీ అది చాలా బాగుంటుందన్నమాట. సో ముందే వేయకుండా కొంచెము ఈ విధంగా నలిచి వేస్తే అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూడా. ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ అండ్ ఒక 1 స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇది కర్రీకి మంచి టేస్ట్ రావడమే కాకుండా దానివల్ల కలర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. కాకపోతే కాశ్మీరీ లాల్ మిర్చి అనేది అది ఎక్కువ కారం ఉండదు. ఇప్పుడు 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా అంటే ఆనియన్స్ అనేది మంచిగా కుక్ అయ్యే వరకు ఇది మనము దీన్ని లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి అన్నమాట. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో టొమాటో పల్ప్ వేసుకుందాము, ఒక 2 కప్స్. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ టొమాటో పల్ప్ కూడా మనం ఏంటి అని అంటే మంచిగా కుక్ అవ్వాలి అన్నమాట. మూత పెట్టేసి మనము ఒక 10 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేస్తే మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనము లిడ్ తీసేయవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఈ టైంలో మనము లిడ్ తీసేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 కప్స్ కర్డ్ యాడ్ చేసుకుందాము. అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కర్డ్ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది అన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకోవచ్చు. ఇంకా మూత పెట్టి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూడండి మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది. ఆ టైంలో మనము కాజు పేస్ట్ ఉంటుంది కదా, అదొక 1/4 కప్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కాజు పేస్ట్తో టేస్టే కాకుండా మీకు గ్రేవీకి మంచి కన్సిస్టెన్సీ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము ఈ పన్నీర్ కోఫ్తాస్ అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. అయితే ఈ కోఫ్తాస్ యాడ్ చేసిన తర్వాత మీరు ఒక 9 to 10 మినిట్స్ ఫ్లేమ్ లోలో ఉంచుకొని మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. అయితే అలా కుక్ చేయడం వల్ల మనకు పన్నీర్ కోఫ్తాస్ అనేవి లోపల నుంచి కూడా మంచిగా సాఫ్ట్గా జ్యూసీగా అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ టైంలో మా అమ్మ ఇక్కడ రోటీ అనేది ప్రిపేర్ చేస్తుంది చూడండి. ఇప్పుడు వాళ్ళకు కూడా బోరే కదండి, సో మనం కూడా మన పనులలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళకు బోర్ కొట్టకుండా కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ కర్రీ మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను మీకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి,
షేర్ చేయండి. థ్యాంక్ యూ.